కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ రాష్ట్రం తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కేరళ పేరు మార్పు బిల్లు 2026 ను కేరళ శాసనసభకు పంపిస్తారు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును కేరళంగా మార్చాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్రపతి కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేరళ రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ రాష్ట్రం తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఈ ప్రక్రియను చేపడతారు. కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి సిఫార్సుతో పార్లమెంట్లో కేరళ పేరు మార్పు బిల్లు 2026ను ప్రవేశపెడుతుంది. వాస్తవానికి కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ 2024 జూన్ 24న కేరళ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మలయాళం భాషలో రాష్ట్రం పేరు కేరళం 1956 నవంబర్ 1న భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కేరళ పిరవి దినం కూడా నవంబర్ 1నే జరుగుతుంది. వాస్తవానికి స్వాతంత్ర్య పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వారందరికీ కలిపి ఐక్య కేరళం కావాలనే డిమాండ్ బలంగా ఉండేది. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మాత్రం కేరళ అని నమోదు చేశారు. అందుకే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని 2024లో కేరళ శాసనసభ చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చే అధికారం పార్లమెంటుకుంటుంది. అయితే రాష్ట్రం పేరు మార్చి ఇలాంటి బిల్లును రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లును పంపి నిర్ణీత సమయంలోగా అభిప్రాయాలను కోరాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కేరళ రాష్ట్రం పేరు మార్పు అంశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదంతో డ్రాఫ్ట్ కేబినెట్ నోట్ను న్యాయ వ్యవహారాల శాఖ, శాసనసభ విభాగాలకు, న్యాయ మంత్రిత్వ శాఖలకు పంపారు. వారు కూడా ఈ ప్రతిపాదనకు తమ సమ్మతిని తెలియజేశారు. కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి సిఫార్సుతో పార్లమెంట్లో కేరళ పేరు మార్పు బిల్లు 2026ను ప్రవేశపెడతారు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ దీనికి ఆమోదం తెలిపిందని మమత ఆరోపించారు. బెంగాల్ పేరు మార్చమని గత 5 ఏళ్లుగా అడుగుతున్నా కేంద్రం ఎందుకు మార్చలేదని మమత ప్రశ్నించారు. తమ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని మమత విమర్శించారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూనే మరోవైపు కేరళ ప్రజలకు అభినందనలు తెలిపారు మమతా బెనర్జీ. కేరళ ప్రజలపై మాకు ఎలాంటి ద్వేషం లేదు, వారికి నా అభినందనలు తెలుపుతున్నాను అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంపై టీఎంసీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుందని, బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదనను మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని టీఎంసీ నేతలు ఆరోపించారు. అయితే కేరళ పేరు మార్పు తర్వాత బెంగాల్ పేరు మార్పు అంశం రాజకీయ దుమారం రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం కేరళ పేరును మారుస్తున్నట్లు మమతా బెనర్జీ విమర్శలు గుప్పించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.